జై శ్రీరామ్. మనం లాస్ట్ ఇయర్ చూసినాము మహాకుంభమేళ. ఇక్కడ వారణాసి అండ్ ప్రయాగ్‌రాజ్‌లో. అది 144 ఇయర్స్‌కి ఒకసారి వస్తుంది మహాకుంభమేళ అనేది. అది ఆల్‌మోస్ట్ ఒక వరల్డ్ వైడ్‌గా 60,00,00,000 జనాభా వచ్చింది. మొత్తం 60,00,00,000. అండ్ అరేంజ్‌మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఒక్క చిన్న ఇన్సిడెంట్ కాకుండా యోగి ప్రభుత్వం చాలా బాగా పనిచేసారు. అండ్ పోలీసులైతే 24 గంటలు పోలీసులు గాని అన్ని డిపార్ట్‌మెంట్స్ చాలా బాగా వర్క్ చేసినాయి. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు మన ఇక్కడ ఉత్తరాఖండ్‌లో ఉంది. ఉత్తరాఖండ్‌లో అర్ధ కుంభమేళా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ జనవరి 14థ్ అనుకుంటా. జనవరి 14థ్ 2027కి స్టార్ట్ అవుతుంది. అది ఆల్‌మోస్ట్ ఎంత 105 ఘాట్స్ ఉన్నాయి. 105 ఘాట్స్ అండ్ 120 కిలోమీటర్స్ స్ట్రెచ్‌లో ఉంటుంది. అక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పుష్కరాలు స్టార్ట్ అవుతుంది. ఇది ఎట్లా అంటే 6 ఇయర్స్‌కి ఒకసారి స్టార్ట్ అవుతుంది అర్ధ కుంభమేళా అనేది. అండ్ ఇక్కడ వీళ్ళు ఒక ప్రపోజల్ పెట్టిర్రు ఏందంటే నాన్ హిందూస్ నాట్ అలౌడ్ అన్నట్టుగా. ఇప్పుడు చూసుకుంటే మీకు మక్కాలో గూడా నాన్ ముస్లిమ్స్ నాట్ అలౌడ్. అదొక క్రైమ్ లాగా వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తారు మనల్ని. సో, అట్లనే ఎందుకుండొద్దు అని జెప్పేసి వీళ్ళు ఎప్పుడు ఒక 10 ఇయర్స్ కింద ఇది 1916లో 1916లో మదన్ మోహన్ మాలవ్య గారు మన భారత రత్న మదన్ మోహన్ మాలవ్య గారు బ్రిటిష్ గవర్నమెంట్‌తో అగ్రీమెంట్ జేసుకున్నారు. ఏది ఇండిపెండెన్స్ రాకముందే అప్పుడే అగ్రీమెంట్ జేసుకున్నారు. ఏమని? నాన్ హిందూస్ మా ఇక్కడ ఈ పుష్కరాలుగా అక్కడ రావద్దు, కుంభమేళా దగ్గరికి రావద్దు అని జెప్పేసి. అంటే ఎంటైర్ సిటీ కాదు. ఓన్లీ ఆ ప్లేసెస్‌కి ఎక్కడైతే కుంభమేళా అవుతుందో అక్కడ. ఎందుకంటే అన్నెసెసరీగా మీకు నమ్మకం లేనప్పుడు వచ్చి రావడం ఎందుకు? మీకు గొడవ జేయడం ఎందుకు? అది వేరే వాళ్ళ నమ్మకాలను కూడా దెబ్బతీయడం ఎందుకు అని జెప్పేసి ఆయన అప్పుడే ఆలోచించి పెట్టిర్రు. దాన్ని మళ్ళీ ఇప్పుడు గంగా సభ వాళ్ళు స్టార్ట్ జేస్తున్నారు. గంగా సభ అనేది వీళ్ళు అక్కడ లోకల్ వాళ్ళ ఏరియా వాళ్ళకి ఉంటుంది. అంటే వాళ్ళే దీన్ని మెయింటైన్ చేస్తారన్నమాట. గవర్నమెంట్ కూడా మెయింటైన్ చేయదు. వాళ్ళే మెయింటైన్ చేస్తారు దీన్ని. సో, వాళ్ళిప్పుడు ఒక ప్రపోజల్ పెట్టిర్రు. ఏది సీఎం గారి దగ్గర, పుష్కర్ సింగ్ ధామి గారి దగ్గర ప్రపోజల్ పెట్టిర్రు. మళ్ళీ సో, మేము అదే ప్రపోజల్ ఎప్పుడైతే 1916లో ఇప్పుడు మదన్ మోహన్ మాలవీయ గారు నాన్ హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుష్కరాలకు ఆ ఏరియా ఘాట్స్‌కి రాకుండా మీరు రిస్ట్రిక్ట్ చేయాలి అని జెప్పేసి ప్రపోజల్ పెట్టిర్రు. దానికి దామి గారు గూడా ఓకే. మేము దానికి కావాల్సిన ఫీజిబిలిటీస్ ఏమున్నాయో చూస్తాం. చట్టపరంగా మీకేమేమి కావాలో అవన్నీ చేస్తామని చెప్పేసిండ్రు. బట్ అది ఇంకా ఎంతవరకు అదైతదో మనకు తెలవదు. సాధ్యపడుతదో అనేది తెలవదు. బట్ అక్కడ ఎవరు మన హిందూస్ ఎవరు గూడా బిజినెస్ చేయొద్దు ఆ ఘాట్స్‌లో. అండ్ అది చూడ్డానికి గూడా దట్స్ నాట్ ఎ టూరిజం స్పాట్. అది టూరిజం స్పాట్ కాదు రావడానికి. అది అందరూ వచ్చి అందులో స్నానం చేయడానికి. ఎవరైతే హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని నమ్ముతారో వాళ్ళే పుష్కరాలకు రావాలి. వాళ్ళే అక్కడ స్నానం చేయాలి అన్నట్టుగా ఒక చిన్న దాన్ని తీసుకొస్తున్నారు. ఒక నమ్మకాన్ని. సో, దాన్ని మనందరం గూడా గౌరవిద్దాము. మనం మక్కాలో గూడా అదే ఉంటది గదా! సేమ్ దాన్నే ఇప్పుడు ఇక్కడ గూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో, దీనిపైన మీ అభిప్రాయం తప్పకుండా షేర్ చేయండి. జై శ్రీరామ్.